గమనించండి ప్రియమైన వారలారా, దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడో తెలుసా ఆయన? మనమంట మన పాపాలను యెహోవా దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటేనంట మరెన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోడంట. ఆమేన్. మరెన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోడంట. మనకు గుర్తుంటాయి, అవునా? మనకు గుర్తుంటాయి, మనకి రిమెంబర్ ఉంటాయి, మనం ఎత్తి పొడవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ దేవుడు అంట మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, దావీదు పాపములో పడ్డాడు, దావీదు పాపం చేశాడు దేవుడికి విరోధంగా. బట్ స్టిల్ దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. ఎందుకు అంటే పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ఆయన పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ అడిగాడు. అయ్యా నన్ను క్షమించు అన్నటువంటి ఒక్క మాట మరలా దావీదు ఆశీర్వాదాలు పోనివ్వాల. నేను దావీదు దగ్గర గమనించింది ఏంటంటే ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ అనేవి పాజ్ అయ్యాయండి. పాజ్ చేసుకుంటామా? వీడియో చూసేటప్పుడు పాజ్ చేస్తాం, చేయమా? పాజ్ చేస్తాం. ఆశీర్వాదాలు పాజ్ అయ్యాయి కానీ దావీదు గారు ఆశీర్వాదాన్ని కోల్పోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఓటి ప్రేమైనటువంటి వారలారా, ఒకప్పుడు నీవు కూడా బాగా భక్తిగా బతికేవేమో. ఒకప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు, సార్ అప్పట్లో నేను బాగా భయభక్తులుగా ఉండేవాడిని దేవుని సన్నిధిలో, అప్పుడు నేను బాగా విశ్వాసంగా ఉండేవాడిని దేవునిలో, అప్పుడు నేను బాగా బైబిల్ చదివేవాడిని, అప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని, అప్పుడు నేను దేవునికి బాగా క్లోజ్గా ఉండేవాడిని. ఇప్పుడు పడిపోయాను. బైబిల్ చదవకపోయినా సిన్నే, అది కూడా దేవునికి క్లోజ్గా ఉండకపోయినా పాపమే, అది కూడా దేవునికి దగ్గరగా ఉండకపోయినా పాపమే, అది కూడా నేను పడిపోయాను అని ఈరోజు నువ్వంటే దేవుడు అంటున్నాడు వెనక్కి రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ వాంట్స్ యూ బ్యాక్. దేవుడు మరలా నీవు కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, తప్పిపోయావా తిరిగిరా. దావీదు కూడా తప్పిపోయాడు. దావీదు కూడా ముమ్మారు ఆయన తప్పిపోయాడు, ముమ్మారు దేవుని సన్నిధిలో పాపిగా నిలబడ్డాడు. కానీ ఆయన ఆశీర్వాదాలు కోల్పోలా. ఎందుకని తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు కాబట్టి. ఆమేన్. తిరిగి దేవుని సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు కాబట్టి. ఈరోజు నువ్వు కూడా ఒకప్పుడు మంచివాడివే, నువ్వు కూడా ఒకప్పుడు దేవుడిని వెంబడించేవాడివే, నువ్వు కూడా ఒకప్పుడు దేవుడు అంటే బాగా ఇష్టపడిన వాడివే, దేవునితో కలిసి నడిచిన వాడివే. ఈరోజు పడిపోయాను. కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు, కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్నా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఒకటండి, ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఫోర్స్ యువర్ సెల్ఫ్. ప్రార్థన చేసినంత మాత్రాన సడన్గా బైబిల్ చదవాలి అనేది ఏం రాదు. యూ నీడ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్. ప్రార్థన చేయగానే సడన్గా ఈరోజు గంట ప్రార్థన చేయాలని గంట ప్రార్థన చేయలేవు. యూ నీడ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఏం చేయాలా? పుష్ చేసుకోవాలి. హల్లెలూయా. చిన్నప్పుడు స్కూల్కి పోబుద్ది కాకపోయినా పోయినట్టుగా ఇప్పుడు ప్రార్థన చేయబుద్ది కాకపోయినా చేయాలా? ఆమేన్. అయితే గమనించండి, దావీదు గారు వెనక్కి వచ్చారు. ఈరోజు దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు వెనక్కి రాని. ఆమేన్. అయితే ఒకటండి, దేవుడు నిందించేవాడు కాదు, అవమానించేవాడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని దగ్గరికి చాలామందికి డౌట్ ఉంటుంది, నేను తిరిగి దేవుని దగ్గరికి వస్తే, ఒకవేళ నేను పాపం చేశాను కదా, నేను పాపిగా బ్రతికాను కదా, నేను తిరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు నన్ను రాణిస్తాడా? ఎవరికైనా ప్రశ్న వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? నేను పాపం చేశాను కదా, దేవుని దగ్గరికి వస్తే ఈ సమయంలో దేవుడు నన్ను రాణిస్తాడా? ఈ నిమిషంలో దేవుడు నన్ను రాణిస్తాడా? అవమానిస్తాడేమో, నిందిస్తాడేమో అంటే దేవుడు గుర్తే పెట్టుకోడంట. ఆమేన్. దేవుడు నిన్ను అవమానించాడు, దూషించాడు, అసలు గుర్తే ఉండదంట. నువ్వు ఎలా కనపడతావో తెలుసా? దేవునికి కొత్త పాత్రగా కనపడతావు. హల్లెలూయా. మనుషులైతే 100 సార్లు క్షమాపణ అడగండి, నువ్వు కనపడగానే అన్ని రీల్ తిరుగుతాయి. 100 సార్లు ఫర్గ్యూ అడగండి, నువ్వు కనపడగానే అన్ని రీల్ తిరుగుతాయి. అవునా కదా? కొంతమందికి అనిపిస్తుంది, ఒక వ్యక్తిని చూడగానే అబ్బా వీడు కనపడతాడని తెలిస్తే అసలు నేను ఉండేవాడినే కాదు ఇక్కడ అని అనిపిస్తుంది. అవునా కదా? వీళ్ళు కనపడతారని తెలిస్తే అసలు మేము వచ్చేవాళ్ళమే కాదు. చాలామంది కూడా కొంతమంది ఏమంటారు, మందిరానికి రాకుండా ఆగిపోయినప్పుడు ఒకసారి నాన్నగారు ఎందుకంటే అడుగుతారుగా, ఆత్మల్ని పోగొట్టుకోలేంగా, ఫోన్ చేస్తే సార్ పలానా వాళ్ళు వస్తున్నారు అందుకే మేము రాలేకపోతున్నాం. మళ్ళీ క్షమాపణ గురించి ఏమంటారు, సన్నిధిలో వాక్యాలు చెప్పినప్పుడు చప్పలు కొట్టేవాళ్ళే వాళ్ళు. కానీ వారి జీవితంలో క్షమించండి రా బాబు అంటే కుదరదు. అవునా? ఫర్గ్యూనెస్ కుదరదు. ఇది మనిషి రీతి. కానీ దేవుడు అంట ఒక్కసారి మనము క్షమాపణ అడిగితే మరలా ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హి విల్ రీస్టోర్ యూ. నేను మరలా రీస్టోర్ చేస్తాడు ఆయన. ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, కుమ్మరి తెలుసా? కుమ్మరి మట్టి పాత్రలు చేస్తాడు. కుమ్మరి ఆయన కుండలు తయారు చేసినప్పుడు ఒక కుండకి చిల్లు పడింది అనుకోండి, ఒక కుండకు రంధ్రం పడింది అనుకోండి, అది దేనికి పనికిరాదు. అవునా కదా? ఒక కుండకి రంధ్రం పడితే ఆ కుమ్మరి ఏం చేస్తాడు? మరలా ఆ కుండను తీసుకొని మరలా దాన్ని మట్టిగా చేసి మరలా దాన్ని సరిచేసి ఆ రంధ్రాన్ని పుడిచి కొత్త పాత్రగా తయారు చేస్తాడు. అవునా? నా జీవితం అనేటువంటి కుండకి పాపం అనేది ఒక రంధ్రం. గుర్తుపెట్టుకోండి, మన జీవితానికి, నీ జీవితానికి పాపం అనేది ఒక చిల్లు, పాపం అనేది ఒక రంధ్రం. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడిచ్చినా బైబిల్లో రాయబడి ఉంటుంది, చిల్లి సంచిలో వేసినట్టేనంట. ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా పగిలిపోయిన కుండ నిండా నీళ్ళు పోయండి, ఒక ట్యాంకర్ తెప్పిస్తా పోయండి, ఉంటాయా నీళ్ళు? ఆ రంధ్రం నుంచి వెళ్ళిపోతానే ఉంటాయి. అవునా? జీవితం కూడా అంతే. ఆశీర్వాదాలు కావాలి కరెక్టే, కానీ పాపం అనే చిల్లు నా జీవితంలో ఉంది. వచ్చిన ఆశీర్వాదాలు ఏమవ్వాలా? వెళ్ళిపోవాలా?
వచ్చిన దీవెనలన్నీ ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. వచ్చిన దీవెనలు నా జీవితంలో ఉంటాయా? ఉండవు. గుర్తుపెట్టుకోండి. అయితే నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే, దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నన్ను క్షమించు, గాడ్ ఫర్గివ్ మీ అని నీవు అడిగితే, గాడ్ విల్ రీస్టోర్ యూ. అండ్ యూ కెన్ రీస్టార్ట్ యువర్ లైఫ్ అగైన్. నీ జీవితాన్ని నువ్వు మరలా మొదలు పెట్టచ్చు. ఎందుకంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మంచి పాత్రగా తయారు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మంచి కుమ్మరండి. దేవుడు మంచి కుమ్మరి. మనల్ని ఎలా తయారు చేశాడు? మనల్ని మట్టితోనే తయారు చేశాడు. ఎవరికైనా స్టీల్ ఉందా? ఎవరికైనా ప్లాస్టిక్ ఉందా? ఐరన్ ఎవరికైనా ఉందా? డైమండ్, మెటల్, బంగారం ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. మట్టితో తయారు చేశాడు. బట్ వీఆర్ స్ట్రాంగర్ దాన్ ఎనీథింగ్. మనం అన్నిటికంటే బలంగా ఉన్నాం, జ్ఞానం కలిగి ఉన్నాం, శక్తి కలిగి ఉన్నాం. అయితే ఎలా తయారు చేశాడు మనల్ని? మట్టితోనే. ఆమేన్. మంచి కుమ్మరి, మంచి పాత్రలు తయారు చేసేటువంటి వాడే దేవుడు. అది కాకుండా భూలోకంలో 3.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు మంచి కార్పెంటర్ కూడా అయ్యాడు. ఆ కార్పెంటర్ పని చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడో తెలుసా? అటు ఇటు కొమ్మలు పెరిగిన మనుషులు ఉంటారే, దంచి చక్కగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేనే గొప్ప అనుకుంటారే, నాకు తిరుగులేదు అనుకుంటారే, ఆ వంకల్ టింకలు ఉన్న చెక్కలనంట దేవుడు ఏమంటారు? బాగా కొట్టి చక్కగా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దావీదు గారి జీవితంలో చూడండి, వచ్చి దేవుని దగ్గర ఆయన పాపాలు ఒప్పుకున్నప్పుడు గాడ్ రీస్టోర్డ్ హిమ్. దేవుడు ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు గుర్తుపెట్టుకో, నీకు ఆశీర్వాదాలు కావాలంటే దేవుని సన్నిధికి నువ్వు ఏం చేయాలి? నీ పాపాలను ఒప్పుకోవాలి. తప్పిపోయావేమో, పాపంలోనే ఉండాలని ఆశపడుతున్నావా? తప్పిపోయావేమో, పాపంలోనే ఉండాలని ఆలోచిస్తున్నావు? వద్దు. దేవుడు అంటున్నాడు, తిరిగి రా. దేవునికి స్తోత్రం కలుగును గాక.